కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామాంజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసాన్ని సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. దేవకి దేవ గర్భంలో శ్రీమంతుడు, కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, రుజువు, సవధనుడు, భద్రుడు, సంఘర్షుడు అనే ఏడు మంది కొడుకులు కలిగారు. దేవకి వరుసగా 7 కొడుకులు పుట్టడం, వాళ్ళందరినీ కూడా ఆ కంసుడు ఒక్కొక్కరిని తీసుకెళ్లి చంపేస్తుండడం, ఇవంతా కూడా తర్వాత 7వ గర్భంలో మళ్ళీ దేవయం ఎవరు మర్చిపోయాను, ఆవిడ మళ్ళీ బలరాముడి రేణుక దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత 8వ గర్భంలో కృష్ణుడు ఉద్భవించాడు. దుష్ట జన నిగ్రహంబును శిష్ట జనానుగ్రహంబు చేయుట కొరకై అష్టమ గర్భమున గుణోత్కృష్ణుండు దేవకి విష్ణుదేవుండు పుట్టెన్. ఇంకా దేవకి 8వ గర్భంలో భగవంతుడైన దేవుడే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆవిర్భవించాడు. స్వామి అలాగా దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి ఆయన యొక్క అవతార ప్రయోజనమే అంది. విష్ణుండు ఉదితుండైన వెనుక ఆ దేవకి భద్రమూర్తియగు సుభద్రన్ కనియే ఆ గుణాట్యము ముత్తవగు నీకు అర్జున దయగుట చేసి ధరణీనాథ. శుక్లవారు చెప్తున్నారు, ఓ రాజా, విష్ణుమూర్తి జన్మించిన తర్వాత ఆ దేవకి మంగళ స్వరూప అయినటువంటి సుభద్రను కన్నది. గుణవంతురాలైన ఆమెను అర్జునుడి భార్య అయినందువల్ల నీకు ముత్తవ్వ అయ్యబోతుంది. అంటే అర్జునుడు మనోడు కదా అయినా, అందుచేత చెప్తున్నాడు. ఎప్పుడు ధర్మక్షయమగు ఎప్పుడు పాపంబు పొడము ఈ లోకంలో అప్పుడు విశ్వేశుండు హరి తప్పక విభుండయ్యుండు తన్నుంతాన్ సృజించున్. ఈ లోకంలో ఎప్పుడు ధర్మం నశించి అధర్మం అతిశయిస్తుందో అప్పుడు విశ్వేశుడైన శ్రీహరి తాను సర్వవ్యాపకుడై ఉన్నా తన్ను తానే సృష్టించుకుంటాడు. అంటే సంకల్పం మాత్రం చేతే ఈ అవతారాలన్నీ ఎత్తగలడు, ఏ కార్యమైనా చేయగలడు. అక్కడికి తగ్గన సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుక. కానీ ఆయన తన్ను తానే సృష్టించుకొని, ఎందుకని రామకృష్ణ అవతారాలు, అలాగే నరసింహసారం, ఇలా ఏ అవతారంలో అయినా తను మానవుడిగా వస్తే ఈ రామకృష్ణ అవతారంలో కూడా వచ్చి అందరికీ కూడా దగ్గరగా ఉండి వాళ్ళకు ఏ వంశంలో పుడితే ఆ వంశానికి తగినట్టుగా ఇప్పుడు యాదవ కులంలో ఈయన పుట్టాడు, ఆ వాళ్ళకి ఆ గొప్ప బాలకులు గొప్ప వేషము గోపికా వేషము అలా వేసుకొని ఆ పశువుల కాపరిగానే ఉంటూ ఆ వాళ్ళకి ఈయనకి తేడాలినట్టుగానే ఉన్నాడు కదా. అలా ఆచరించి చూపించాడు, తన పరత్వాన్ని చూపిస్తున్నాడు. ఈ కృష్ణావతారం పరిపూర్ణ అవతారం, చక్కని సౌలభ్యం కలిగినటువంటి చక్కని వాత్సల్యం అన్ని దీంట్లో కనిపిస్తాయి. ఈయన పరత్వం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. తన మాయ లేక పరుణకు ఘనునకు ఈశ్వరునకు ఆత్మకర్తకు హరికి జననములకు కర్మములకు మనుజేశ్వర కారణంబు మనుయును గలదే. ఓ రాజా, పరమాత్మ సర్వవ్యాపకుడు ఈశ్వరుడు ఆత్మస్వరూపుడు అయిన శ్రీహరి తన మాయ చేతనే జన్మ కర్మలను పరిగ్రహిస్తాడు. ఆయన కూడా ఎందుకు అంటే మనలాగే కర్మలు అనుభవిస్తున్నట్టుంటాడు, మనలాగే అన్ని పుట్టిం మనలాగే తల్లి గర్భం నుంచే వచ్చాడు, అన్ని చేస్తాడు. కానీ అదంతా దేనికోసం? తన మాయ చేతనే ఇలా జరుగుతుంది తప్ప మనకున్నటువంటి ఈ త్రిగుణాలతో కూడినటువంటి ఇవి కానీ, అలాగే ఈ 3 రకాలైనటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు కానీ, అలాగే 6 రకాలైనటువంటి ఈ పరివర్తనలు కానీ ఏమి ఆయనకి ఉండవు. దానికి మరో కారణం ఏది ఉండదు. కేవలం తన మాయ చేత ఆయన కూడా ఇవన్నీ అనుభవిస్తున్నాడు, మనలాగే ఉన్నాడు అనిపిస్తుంది. తలంపంగ నెవ్వని మాయా విలసనములు జనన వృద్ధి విలయంబులకు కలిమి కనుగ్రహ మోక్షంబులు కను జీవులకు
మూలములు నాన్నెడ నెగడు. అట్టి సర్వేశ్వరుని కరయంగ జన్మాది పరతంత్ర భావమే పాటన్ గలదు. రాజలాంఛనముల రాక్షస వల్లభులక్షోభణీసులై అవనిన్ బుట్టి జనులను బాధింప శాసించు కొరకునై సంఘర్షుని తోడ జనన మంది అమరుల మనములకైన లెక్కింపంగ రాకుండు నట్టి కర్మములను చేసి కలియుగంబున జన్మింపన్ కలుగు నరుల దుఃఖ శోకతమంబులు తొలంగ చేసి నేల వ్రేంగెల్ల వారించి నిఖిల దిశల విమల కీర్తులు వెదజల్లి వెలస సౌరి. ఆయన ఎందుకోసం వచ్చాడో అనేది చెప్తున్నారు. ఎవని తలపంగన్ ఎవ్వని మాయా విలాసములు జనన వృద్ధి విలయంబులకు. ఆ అన్ని మాయా విలాసాలు జీవుల యొక్క సృష్టి స్థితి సంహారాలకు, కలిమి అంటే సంపదలకు, అనుగ్రహము మోక్షంబులు కటాక్ష మోక్షాలకు మూలాధారాలుగా మోక్షంబులకు అనుజీవులకు మూలములు. వీటన్నిటికీ కూడా సృష్టి స్థితి లయలకు ఆయనే కారకుడు, సంపదలు రావడానికి ఆయనే కారకుడు. ఆయన యొక్క కటాక్షము మోక్షము కూడా ఆయన వల్లే జరుగుతాయండి. వీటన్నిటికీ మూలాధారాలు అలరారుతూ ఉంటాయో అటువంటి సర్వేశ్వరుని జీవులకు మూలము ఆయనే. అటువంటి సర్వేశ్వరునికి పుట్టుక మొదలైన వాటికి చిక్కుకునే స్వభావం ఎట్లా ఉంటుంది? అందుకే ఆ గజేంద్రుడు కూడా మూల కారణం ఇవ్వబడవు, ఆయన్నే నేను ఆశ్రయిస్తున్నాను అంటాడు కదా. అట్టి సర్వేశునికి అరయంగా జన్మాది పరితంత్ర భావం పాటగలదు. అటువంటి ఆయనకి పుట్టుకమ్మ లేని వాటిని చిక్కుకునే స్వభావం ఉండదు కదా. రాజలాంఛనముల రాక్షస వల్లభులు అక్షౌహిణీసులై అవనంబం పుట్టి, ఈ రాక్షసులు రాజులుగా భూమి మీద అవతరించి అనేక అక్షౌహిణుల సైన్యానికి అధిపతులే ప్రజలను బాధిస్తూ ఉంటారు. ఈ రాక్షసుల వీరులే రాజులుగా అదిగో దేవతలను ఓడిస్తుండడం, వాళ్ళే మళ్ళీ ఇంద్ర పదవి దాకా స్వీకరిస్తూ ఉండడం, వాళ్ళ యొక్క అధికారంతో ధనమతంతో ఈ వీళ్ళందరినీ పీడిస్తూ ఉండడం, అనేక అక్షౌహిణుల సైన్యానికి కూడా వాళ్ళే అధిపతులై ఉంటారు. ఉంటే జనులను బాధింప శాసించు కొరకునై సంఘర్షణతోడ జనన మంది. ఆయన ఈ శ్రీహరి బలరామునితో పాటు సంఘర్షణుడు అనిపోయింది కదా బలరాముడికి, వాళ్ళను శాసించడం కోసమని ఆ శ్రీహరి బలరామునితో పాటు జన్మించి అమరుల మనములకైన లెక్కింపంగరాకుండునట్టి కర్మములను చేసి దేవతల ఊహలకు కూడా అందనటువంటి గొప్ప గొప్ప కార్యాలను చేసి ఆయన చేసినటువంటి అతి మానుష చేష్టలను ఒక్కొక్క దాన్ని మనం గుర్తులో తెచ్చుకుంటే, కాళీయమర్దనం అనుకోండి, అలా ఒక్కొక్కటి అనేంటి వీటన్నిటిని కూడా చూసుకుంటుంటే కలియుగంలో పుట్టే నరుల దుఃఖాన్ని అజ్ఞానాన్ని నశింపచేసి కలియుగంబున జన్మింపన్ కలుగు నరుల దుఃఖ శోక తమంబులందలంగం చేసి ఈ కలియుగంలో పుట్టే నరుల యొక్క దుఃఖాన్ని అజ్ఞానాన్ని కూడా నశింపచేసి భూభారములను తలంగం చేసి నేల బ్రేంగెల్ల వారించి నిఖిల దిశలా వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని కూడా నశింపచేసి భూభారాన్ని తగ్గించి అఖిల దిశలను విమల కీర్తులు వెదజల్లి వెలసే శౌరి. ఈ భూభారాన్ని తొలగించాడు, అన్ని దిక్కుల కూడా పరిశుద్ధమైనటువంటి కీర్తులను వెదజల్లి భూలోకంలో ప్రకాశించాడు స్వామి. జనకుని గృహమున జన్మించి మందలోన్ పెరింగి శత్రులనెల్లన్ బీసమణచి పెక్కండ్రు భార్యలన్ పెండ్లి అయి సుతశతంబులన్ గాంచి తను ఆది పురుషున్ గూర్చి శరణన్న వారిని కరుణించి పాండవ కౌరవులకు అంతన్ కలహమైన అందర సమయించి అర్జును గెలిపించి యుద్ధమునకున్ తత్వమొప్పం చెప్పి మగధ పాండవ సృంజయ మధుదసార్హ భోజ వృష్ట్యంధకాది సంపూజ్యుండగుచు ఉర్వి పరము నివారించి ఉండనొల్లక ఆ మహామూర్తి నిజమూర్తి యందున్ పొందే. ఆ మహావిష్ణువు వసుదేవుని ఇంట పుట్టి
రేపల్లలో పెరిగి శత్రువులను నాశనం చేశాడు. ఎక్కువ మంది కాంతలను పెండ్లి ఆడి వందల కొలదిగా కొడుకులను కన్నాడు. ఆ 16,000 మందికి కూడా 10 మంది కొడుకుల్ని ఈయన ప్రసాదించాడని చదువుకున్నాం కదా. ఆది పురుషుడైన తన్ను కూర్చే అనేక యాగాలను చేశాడు. ఆయనే యజ్ఞం కర్త భోక్త అయినప్పటికీ కూడా తన్ను కూర్చే అనేకమైనటువంటి యాగాలు చేశాడు. పాండవ కౌరవుల మధ్య జరిగిన యుద్ధంలో శత్రువులందరినీ కూడా రూపుమాపి అర్జున్ని గెలిపించాడు రథసారథిగా వెళ్ళి. ఉద్ధవునికి తర్వాత తన అవతార సమాప్తి అయిపోయే ముందర ఉద్ధవునికి తత్వాన్నంతా కూడా తెలియజేశాడు. మగధ, పాండవ, సృంజయ, మధు, దాసార్హ, భోజ, వృష్టి, అంధక వంశాలకు చెందినటువంటి వారిచే పూజింపబడుతూ ఉండేవాడు. భూభారాన్ని తొలగించాక ఆ తేజోమూర్తి ఆత్మమూర్తిలో కలిసిపోయాడు. ఆ రకంగా కృష్ణావతారం పూర్తయిపోయింది. మంగళహరి కీర్తి మహాగంగమృతమించుకైనన్ కర్ణాంజలులన్ సంగతము చేసి త్రావంతలంగును కర్మంబులా విలన్ బగు నుపా. ఓ రాజా, ఈ మంగళకరమైనటువంటి శ్రీహరి కీర్తి గంగామృతం వంటిది. దాన్ని వీణుల విందుగా కొంతైనా తాగితే సమస్త కలుషాలు నశిస్తాయి. తెలిసిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, పెద్దల ద్వారా అన్నటువంటి ఈ భాగవత కథామృతంలో ఒక్క చుక్కైనా మనం తాగగలిస్తే, వీణుల విందుగా తాగితే, అది చెవులతో తాగడం ఏంటి అంటే ఏ శబ్దమైనా మంచి విషయం కుడి చెవిలో పెడుతున్నాం మనకి గురువులు బోధిస్తారు. అలాగా మన చెవిని కాస్త చెవి దృష్టి పెట్టండి. ఏదో పనిలో ఉండడం తిరిగి చూడక్కర్లేదు, పుస్తకాలు చూడక్కర్లేదు, ఎవరి మొహాలు చూడక్కర్లా. కొంచెం పెద్దల శ్రీసూక్తులు వినడానికి చెవిని ఒక్క పిసరి కొద్దిగా అటువైపు పెట్టుకుంటే చాలండి, అన్ని కాలుషాలు పోతాయి. వనజాక్షిణి మందస్మిత ఘన కుండల దీప్తి గండ కలితాననమున్ వనితలున్ పురుషులును చూచుచు అనిమిష భావంబులేమి కలయుదూరధిపా. అది ఇంకా ఎట్లా అంటే మనకు తెలియదండి, ఆ రుచి తెలీదు అసలు. ఆ త్రోవలోకి మన బుద్ధి వెళ్ళదు. వెళ్ళిన వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలుసా? అప్పుడు ఆ రోజున ఇప్పుడు ఆ నిమి వల్ల ఒకటి మనకు వచ్చింది కదా, కన్నురెప్పలు వేయడం మూయడం. ఆ టైంలో మనకి ఆ రెప్పపాట్లు ఆయన అడ్డుంటున్నాడు. అందుకు విచారిస్తారట ఎవరు? ఓ రాజా, చిరునవ్వుతోనూ గొప్ప కుండలాల కాంతితో విలసిల్లే చెప్పులతోనూ కూడిన శ్రీహరి ముఖాన్ని చూస్తూ స్త్రీ పురుషులు తమకు రెప్పపాటున్నందుకు విచారిస్తారు. ఒకసారి కళ్ళు మూయడం తెరవడం, ఆ మూసి తెరిచే లోపల అయ్యో ఈ సెకండ్ కూడా, సెకండ్ ఎంతో తెలియదు మనకు ఆ కాల లెక్కలు, దానికి కూడా విచారిస్తారట. అది కూడా అయ్యో ఎడబాటు కలుగుతుంది కదా స్వామిని చూడకుండాను, ఈ వడ్డు వచ్చాయి రెప్పలు అని అనుకుంటారట. నగు మొగమున్ సుమధ్యమును నల్లని దేహములచ్చి కాట పట్టగోరమున్ మహాభుజములంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నేలవేణియన్ కృపారస దృష్టియున్ కల్గు వెన్నుండు ఇమ్ముగన్ వడచూపుగా తన్ కనుమూసిన ఎప్పుడా విచ్చునప్పుడు. అలా మనం ప్రార్థించాలి. ఏమని ప్రార్థించుకోవాలంట? నాకు ఇంకా ఇదిగో పుత్రులు కావాలని కొందరు, ధనం కావాలని కొందరు, అలాగా అన్ని ఎప్పుడూ కోరికలతోటే స్వామిని దండం పెట్టుకుంటాం, ఆయన వంక చూస్తాం. అప్పుడే ఆయన స్మరణ మనకు వస్తుంది. ఎలా కోరుకోవాలో చెప్తున్నారు చూడండి. నాకు మొగమున్ ఆ కృష్ణుని ఒక్కసారి దృష్టిలో తెచ్చుకుంటే చిన్న చిరునవ్వు, నగు మోము, నగు మొగమున్ సుమధ్యమును చక్కన్న సన్నని నడుము, నల్లని దేహము, తర్వాత లచ్చికి ఆటపట్టగు ఉరమును. హాయిగా ఆయన హృదయ పద్మంలో ఎంత స్వేచ్ఛగా నిశ్చింతగా తల్లి విహరిస్తూ ఉండేటువంటి విశాలమైనటువంటి ఆటపట్టు అంటే ఏంటి? హాయిగా స్వేచ్ఛా విహారాన్ని చేయడానికి విశాలమైనటువంటి సుందరమైనటువంటి మనసు ఆహ్లాదమైనటువంటి శాశ్వతత్వాన్ని కలిగించేటువంటి ఆ ఆటపట్టైనటువంటి ఆ హృదయ భాగము, గొప్ప భుజాలు. ఆ భుజాల గురించి చెప్పాలంటే శత్రువుని ఎంతమందిని ఎలా అవలీలగా
గెలిచాడో అవన్నీ ఒక్కసారి చెప్పుకుంటే, ఇంకా కుండలాలు పెట్టుకుంటే ఆ కుండలాల యొక్క కాంతి చెక్కల మీద తడుక్కుమని మెరుస్తూ ఉండేంటుంటే, ఆ కుండలాలతో ఒప్పేటటువంటి ఆ చెవుడు, మొదపటి ఏనుగు వంటి నడక, ఆ నడక ఏనుగులకి నడక ఈయన నేర్పారా, వయారి భామలకు నడక ఈయన నేర్పాడా అన్నట్టుగా ఎప్పుడు ఎలా కావాలంటే జగన్నాటక సూత్రధారి కనుక ఆయన ఆ చక్కని నడకల వంటి నడకలు, మదపుటేనుగుల వంటి నడకలుగా వంటి నడక, నీలవర్ణపు కుంతలాలు, అసలు ఆడవాళ్ళు ఆయనకి ఏమి ఇవన్నీ వేసుకోక్కర్లేదు. ఈ ఏంటివి ఏదో తలకి రాసినవి అలాంటి బాధలు లేవు. ఎప్పుడు నల్లని పుర్రులతోటి, చక్కని గిరిజాల జుట్టుతోటి, ఏ దయా ఇంకా అవన్నీ కాదండి, దయారసం ఒలికే చూపులు. ఆయన అలా చూస్తుంటే నేనున్నాగా మీకెందుకు, నేను చూసుకుంటాగా మీకెందుకు అన్నట్టుగా ఒకసారి చూడండి, ఏమన్నా బాధపడు అంటూ చూడండి. మన చూపుల ద్వారా అవతల వాళ్ళకి బాధ తగ్గిపోయేట్టుగా ఉండాలి. ఇవన్నీ మనకు నేర్పడానికండి స్వామి. అలాగా అయితే ఆయన్ని వర్ణించాల ఇంతలాగా. ఆ దయారసం ఒలికే చూపులు, ఏమి నువ్వు చేతకపోతే ఏం చెయ్యకు, కఠోరంగా కర్కశమైన చూపులతో చూడకు ఎవరిని కూడా. మనస్ఫూర్తిగా ప్రేమగా, ప్రేమ అనేది మనలో పుడితే అన్ని మారిపోతాయి. అది కావాలి. ఆ భక్తి, ప్రేమతో కూడిన భక్తి స్వామి మీద కావాలి. అంతటా వ్యాపించినటువంటి ఆ స్వామి మీద ఎలాంటి ప్రేమ కాలో, మనకు లౌకిక విషయాల మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ స్వామి మీద మనకు వస్తే ఆ చూపులు ఉంటాయి. కలిగినటువంటి ఆ మహావిష్ణువు కన్ను మూసిన తెరిచిన కన్నుల పండుగగా కనిపించుగాక. మనకి ఇష్టమైనటువంటి బిడ్డ మనవలవచ్చు, మన పిల్లలు అవచ్చు, ఆ చిన్నతనంలో ఇంకా మురిసిపోతామే. చిన్న అడుగులు, చిన్న మాటలు, చిన్న తప్పటి అడుగులు, ఏవో తెలియని అల్లర్లు, ఎన్ని తలుచుకుంటూ ఇంకా అలా తలుచుకోవడం చేత మనకి ఏమవుతుంది, వాళ్ళు ముసలి వాళ్ళపై వాళ్ళకి మనవలు వచ్చినా కూడా మన పిల్లల యొక్క, మనం ప్రేమించిన వాళ్ళ యొక్క కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే స్వామి యొక్క ఈ అతి మానుష చేష్టలను ఆయన యొక్క ఎన్ని రకాలుగా రాముడైనా కృష్ణుడైనా తమ అవతారాల్లో ఎన్ని చూపించాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎవరినైనా టక్కన పడవేసేటువంటి శక్తి కృష్ణుడికి. ఎవరి దగ్గర ఎలా ఉండాలని ఆచరించి చూపినటువంటి రాముడు మరి అవతారాలని అలా తలుచుకుంటే చదువుతాను అని సుఖమహర్షి పరిషత్తు ఇలా పలికంట. నగు మొగమున్సు మధ్యమును నల్లని దేహములచ్చికాట పట్టగు గురమున్ మహాభుజములు అంచిత కుండల కన్నముల్ మదే భగతియు నీలవేణియున్ కృపారస దృష్టియున్ కల్గు వెన్నుండు ఇమ్ముగన్ పొడచూపున్ గాతన్ గాతన్ పొడచూపున్ గాత కనుమూసిన అప్పుడా మిచునప్పుడన్. నగుమము, చన్నటి నడుము, నల్లటి దేహము, లక్ష్మీదేవి కాటపట్టైన రొమ్ము, గొప్ప భుజములు, కుండలాలతో పారే చెవులు, నడక వంటి నడక, వర్ణ కుంతలాలు, దయారసములకే చూపులు కలిగిన శ్రీ మహావిష్ణువు కన్ను మూసినా తెరిసినా కన్నుల పండుగగా కనిపించుగాక అని అలా మనం ప్రార్థించాలి స్వామిని, ఆ కన్నయ్యని అని సుఖమహర్షి పరిషత్తుతో చెప్తున్నాడు. అన్ని ఆయన్ని అవతారంలో ఉన్న ఆయనే అంతటా వేపించినటువంటి ఆ శ్రీ మహావిష్ణుని ఈ రకంగా మనం కోరుకోవాలి అని పరిషత్తుతో చెప్తున్నారు సుఖమహర్షులు. జనక సుతాహృచోరా జనక వచోలబ్ధ విలపిన విహార జనకామిత మందార జనకాది మహేశ్వరాతిశయ సంచార. ఇంకా మళ్ళీ ఆయనకి పలికించిన వాడు రామచంద్రుడే కనుక ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు పోతనమాచులు. సీతాదేవి ఉదయాన్ని దోచుకున్న వాడ జనక సుత హృద చోర, ఆ సీతాదేవి యొక్క మనసుని దోచుకున్నటువంటి వాడ జనక వచో లబ్ధ విపిన శైల విహార, తండ్రి మాట
జనక అంటే దవదాటక కొండల్లో కొనల్లో తిరిగినవాడా, జన కామిత మందారా, ఎంతమంది ప్రజల యొక్క కోరికలను తీర్చడంలో కల్పవృక్షం వంటి వాడా. ఎంతమంది కండి ఆ జనాల కోసమే ఆ తల్లికి ఎన్నో పరీక్షలు పెట్టాడు. ఆ జనాలు ఆడిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ధర్మం, వాళ్ళు చెప్పిందే, వాళ్ళకి మనసు నచ్చిందే ధర్మం అనుకున్నాడు. తండ్రి మాటను కొట్టవేయకుండా అరణ్యవాసం చేశాడు. ఆ అసలు కోరికలు తీర్చడంలో కల్పవృక్షం వంటి వాడా. జనకుడు మొదలైన రాజర్షులను జనకాది మహేశ్వరాతిశయ సంచార, ఆ జనకుడు మొదలైనటువంటి జనకుడు కర్మయోగి, ఆయన దశరథ మహారాజుతో తీటైన వాడు కదా. ఆ జనకుడు మొదలైన రాజర్షులను అతిశయించిన ప్రవర్తన కలవాడా అని రామచంద్రుని తన యొక్క కృతజ్ఞతలు చేసుకున్నారు. జగదవన విహారీ శత్రులోక ప్రహారీ సుగుణ ఘన విహారీ సుందరీ మానహారీ విగత కలుష పోషి వీర విద్యాభిలాషి స్వగురు హృదయతోషి సర్వదా సత్యభాషి. లోకరక్షణ కోసం సంచరించేవాడా, శత్రువుల సమూహాన్ని దండించేవాడా, సుగుణాలచే ఉద్యానవనంలో విహరించేవాడా, అందగత్తెల అభిమానాన్ని అపహరించేవాడా, పుణ్యాత్ములను పోషించేవాడా, వీరత్వంలో అభిన్వేషం కలవాడా, గురువుల హృదయాలకు సంతోషాన్ని కలిగించేవాడా, ఎప్పుడు సత్యాన్ని పలికేవాడా. ఈ పైనవన్నీ అందరూ చేయగలరు, కానీ ఆ గురువుల యొక్క హృదయాన్ని సంతోషం కలిగించేవాడు. ఒక శిష్య లక్షణాలు, ఆచార్య లక్షణాలు అని ఏ పాత్రలో ఎవరితో ఎలా ఉండాలో ఆచరించి చూపినవాడు. ఆ పెద్దల యొక్క భగవతత్వముల యొక్క భగవంతుని యొక్క ఆ హృదయాల్ని సంతోషపరిచినటువంటి వాడు, ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాడా అని రామచంద్ర. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాచ ప్రణీతం పైన శ్రీ మహాభాగవతం బను మహాపురాణంబునందు సూర్యవంశారంభంబును వైవస్వతమను జన్మంబును హైమచంద్ర కథనంబును శుద్యుమ్నాది మనుషూనుల చరిత్రంబును మరుత్తు తృణబిందు శర్యాతి కకుద్మి సగర నాభాగ ప్రముఖుల చరిత్రంబులను అంబరీషుని యందును ప్రయోగింపబడిన దూర్వాసుల కృత్య నిర్ధరకల అవుటయు ఇక్ష్వాకు వికుక్షి మాంధాతృ పురుకుచ్చ హరిశ్చంద్ర సగర భగీరథ ప్రముఖుల చరిత్రంబులను భాగీరథి ప్రవాహ వర్ణనంబును కల్మాషపాద ఖట్వాంగ ప్రముఖుల వృత్తాంతంబును శ్రీరామచంద్ర కథనంబును తదీయ వంశ పరంపరా గణనంబును నిమి కథయును చంద్రవంశారంభంబును బుధపూరువుల కథయును జమదగ్ని పరశురాముల వృత్తాంతంబును విశ్వామిత్ర నహుష యయాతి పూరు దుష్యంత భరత రంతిదేవ పాంచాల బృహద్రథ సంతన భీష్మ పాండవ కౌరవ ప్రముఖుల వృత్తాంతంబులను వృషశృంగ వ్రతభంగంబును దృహ్యాను తుర్వసుల వంశంబును ఎదుకార్త వీర్య శశిబిందు జామదజ్ఞాతుల వృత్తాంతంబులను శ్రీకృష్ణావతార కథా సూచనంబును అనుభా కథలుంగల నవమ స్కందము సంపూర్ణము. అదే కృష్ణుడు అవతరించిన వరకు దీంట్లో చెప్పారు. ఇక్కడి నుంచి ఇహ 10వ స్కందంలో మనకి కళ్యాణం ఇవన్నీ మనం చదువుకున్నాం. దీని భావం కూడా చదివేశాక చెప్తాను. ఇది పరమేశ్వరుని కటాక్షం వల్ల లభించిన కవితా వైచిత్రి కలవాడు, కేసన మంత్రి కుమారుడు, సహజ పాండిత్యుడు అయిన పోతనామాచ్యంతే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో సూర్యవంశ ప్రారంభం, వైవస్వతమను పుట్టుక, హైమ చంద్ర కథనం, శుద్యుమ్నుడు, శర్యాతి, కకుద్మి, సగరుడు, నాభాగుడు మొదలైన ప్రముఖుల చరిత్రలు, అంబరీషునిపై ప్రయోగింపబడిన దూర్వాసిని కృతి అనే శక్తి వ్యర్థం కావడం, ఇక్ష్వాకుడు, వికుక్షి, మాంధాత, పురుకుచ్చుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు మొదలైన వారి చరిత్రలు, భాగీరథి నది ప్రవాహ వర్ణన, కల్మాషపాతుడు, ఖట్వాంగుడు మొదలైన ప్రముఖుల
వృత్తాంతము, శ్రీరామచంద్రుడి చరిత్రము, అతడి వంశ పరంపరను గూర్చిన లెక్కింపు, నిమి కథ, చంద్రవంశ ప్రారంభం, బుధ పూర్వుల కథ, జమదగ్ని పరశురాముల వృత్తాంతము, విశ్వామిత్రుడు, నహుషుడు, యయాతి, పూరుడు, దుష్యంతుడు, భరతుడు, రంతిదేవుడు, పాంచాలుడు, బృహద్రథుడు, శంతనుడు, భీష్ముడు, పాండవులు, కౌరవులు మొదలైన వారి వృత్తాంతము, ఋషశృంగుని వ్రతభంగం, ద్రహ్యుడు, అనువు, తుర్వసుడు మొదలైన వారి వంశం, యదువు, కార్తవీర్యుడు, శశిబిందుడు, జమదగ్ని మొదలైన వారి చరిత్ర, శ్రీకృష్ణావతార కథ, సూచన అనే కథలు కలిగిన నవమ స్కందము సంపూర్ణము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం ఒకసారి దీంట్లో రామచంద్రమూర్తి పలికించాడు, కృష్ణుడు ఆవిర్భవించాడు. ఈ రెండింటిని కూడా మనకి తెలియచేసేటువంటి ఒకసారి ఆ శ్రీమన్నారాయణ యొక్క విభవావతారంలోని ఒక శ్లోకం చెప్తాం. ఇద్దరిది రాముడు కృష్ణ అవతారాల గురించి కూడా దీంట్లో క్లియర్ గా ఉంటుంది. వేదాన్వేషణ మందరాద్రి భరణ శ్మోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమి భిక్షణ జగద్విక్రాంతయో యత్క్రియాః దుష్టక్షత్ర నిబర్హణం దశముఖాద్యున్మూలనం కర్షణం కాళింద్యా అతిపాపకంస నిధనం యత్క్రీడితం తన్నుమః. అది ఆ పరవాసుదేవుని 5 రకాలుగా ఉన్నటువంటి ఈ స్వామి యొక్క పరత్వాది పంచకంలో ఇది విభావతారంలో స్వామి యొక్క రామకృష్ణ అవతారాలని ఎన్ని చేశాడు. వేదాల కోసం వెళ్ళాడు, మందరినే పాల సముద్రాన్ని తరమడానికి మందరాత్రిని భరించాడు, భూమిని రక్షించడానికి కుర్ముడై వచ్చాడు, ప్రహ్లాద్ మొదలైన వాళ్ళని రక్షించాడు, ఆ వామనుడుగా వచ్చి భూమి భిక్షణ చేశాడు, అన్ని చేసి దుష్టులందరినీ కూడా శిక్షించాడు, దశముఖుడిని ఖండించాడు. అలాగే మరి కృష్ణావతారానికి వచ్చేసరికి కాళిందిని అనగదొక్కాడు, అతి పాపుడైనటువంటి కంసనిధనం చేశాడు. ఇటువంటి అవతార పురుషులైనటువంటి అనేక అవతారాల్లో స్వామి వచ్చి ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి సదా రక్షిస్తున్నాడు, రక్షించాడు, రక్షిస్తూనే ఉండాలి అని ప్రార్థించుకుంటున్నాం. రామచంద్రతో స్వామి శ్రీకృష్ణ కృపతో మనం మొత్తాన్ని పూర్తి చేసుకున్నాం. భాగవతం స్వామి చేయించుకున్న కార్యక్రమాన్ని చక్కని మనం పెట్టుకున్న పేరు కూడా బాగుంది, కాలక్షేపం అని. సరే మంగళం పాడుకొని ఎన్నో 2 మాటలు చెప్పాలి. కృతజ్ఞతాన్ని తెలియజేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయాప్తే చక్రవర్తి సార్వభౌమాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.